ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ మీకు బాగా తెలుసు. దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ మతానికి, ఏ రాజకీయ నాయకునికి, అలాంటిది పర్టికులర్గా ట్రాన్స్జెండర్స్కి వీళ్లకు బాగా రెస్పెక్ట్ ఇస్తాను. వీళ్ళకి ఎవరికి సంబంధించిన వ్యక్తిని కాదు. మతానికి కానీ, నేను హిందువుని, ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తిని కాదు. పర్టికులర్గా ట్రాన్స్జెండర్స్కైనా వాళ్ళకైనా మంచి గౌరవం ఇచ్చే వ్యక్తిని. నేను మాట్లాడే టాపిక్లోకి వెళ్తాను. పర్టికులర్గా వినండి. లేడీ అఘోరి అప్పటి వరకు చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చింది, చాలామంది మాట్లాడడం జరిగింది, చాలామంది యాంకర్స్ మాట్లాడడం జరిగింది. నేను మీకు ఒక ఇంటర్వ్యూ చేశాను. నా ముందు 10 నిమిషాలు 20 సెకండ్లో కూర్చోలేక లేచిపోయింది నా ముందు కేసు. కానీ ఇప్పుడు జనాలు ఏం పిచ్చోళ్ళలాగా ఒక గొర్రె పోయిందంటే అన్ని గొర్రెలు వెనకాల పరిగెత్తున్నట్టు సందర్భం చేస్తున్నారు. లక్షల డబ్బు ఇస్తున్నారంట. ఆమె అసలు అఘోరి కాదు. ఎందుకు చెప్తున్నా? అఘోరి తత్వం ఎలా ఉంటుంది? అఘోరి అంటే ఎవరు? అఘోరి విధానం ఏంటి? వాళ్ళ సాధన ఎలా ఉంటుంది? అవన్నీ పర్టికులర్గా నేను దగ్గరుండి పెద్దవాళ్ళతోటి, ఆమె కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడి ఇంటర్వ్యూ చేసి మీ అందరి ముందు ఇంతకుముందు పెట్టాను. అలాంటి వాళ్ళతోటి కాదు, కొంత పదుల సంఖ్యలో ఇంటర్వ్యూ పెట్టాను నేను మీ ముందట. సాధకులతో చేసాం, అఘోరులతో చేసాం, సిద్ధులతో చేసాం, రకరకాల వాళ్ళతో మన సాధ్యమైనంత వరకు నేను అన్ని తిరిగి మీకు ఇంటర్వ్యూ చూపించాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడింది. అఖాడాలు ఎన్ని ఉంటాయో తెలియదు. అఖాడాలంటే అఘోరికి సంస్కారానికి ఒక అఖాడ ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటారు, పీఠాలు ఉంటారు, వాటికి సంబంధాలు ఉంటాయి. 13 అక్కడ, 14 అక్కడ దేంట్లో అటాచ్ అయింది? ఇది 14 అక్కడ దేంట్లో సాధుగా తప్పు చేశారు. ఎన్ని అఖాడాలు ఉంటాయి తెలియదు. అఖాడాలో జస్ట్ వీళ్ళకి నంబరింగ్ లాగా ఇంతమంది మా దాంట్లో ఉన్నారు అన్నట్టు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పెట్టుకొని రువోగ చేయడం. దాంతోపాటు ఈమెకు ఉన్నదానికి సాధన గురించి తెలియదు. అఘోరా అంటే ఏంటి? అఘోరా అంటే పరమశివుని భక్తుడే. నాగసాధు, అఘోరా అనేది అవి రెండు నాయి కాబట్టి నేను అవే మీకు చెప్పగలను. ఫస్ట్ వాళ్ళ సాధన ఎలా ఉంటుంది? నాగసాధువులకు శిక్షణ అనేది ఎలా ఉంటుందంటే కఠోరమైన, ఎవరైతే గురువు ఉన్నారో కఠోరమైన పరీక్షలు పెడతారు. ఫస్ట్ ఏ సాధన ఉంటుంది అఘోరకి? గురుసేవ ఉంటుంది. ఏ గురుసేవ? నాకు ఎవరైతే శిక్షణ ఇస్తారో ఆ గురుసేవ. సాధన అంటే ఏందో కూడా తెలియదు. సాధన ఎలా చేయాలో తెలియదు. అఘోరికి కానే కాదు. జనాల్లోకి వచ్చి కత్తులతోటి, త్రిశూలాలతోటి, దాంతో దీంతో నేను కొడతా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి చెప్పకుండా మీరు భయపడ్డారు. అరే తన్ని తరమండి అయ్యా, మీకు తెలియదా? అసలు హిందూ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేస్తుంటే ఈ మతాన్ని, హిందూ ధర్మాన్ని పక్కన పెట్టుకొని దాన్ని సంకన పెట్టుకొని నాకైతే నా హిందువులు వస్తారు అని చెప్పేసి మాట్లాడి ఇవన్నీ చేయడం మీకు నచ్చట్లేదా? నచ్చుతుందా మీకు? ఇది అంటే రోడ్డు మీద కనిపిస్తే ఇలాంటివి చేస్తే పోలీసులు వేపియండి, పోలీసులు కంప్లైంట్ ఇచ్చేయండి, లోపల వేపియండి, తీసుకుపోయి జైలు వేస్తారు, సక్క అవుతారు. ఎవరైనా సాధన చేసిన అఘోరులకి ఇట్లా రోడ్ల మీద తిరుగుతారా? ఇంతకుముందుకు ఎవరైనా తిరిగిరా? చూసిరా మీరు? ఇట్లా పిచ్చి పిచ్చిగా వేస్తారా? మామూలు ఒక తప్పు చేస్తేనే అఖాడాలు ఉంచారు, కన్ని బయటకు వెళ్ళగొడతారు. ఇన్ని తప్పులు చేస్తుంది. ఈమె అకౌంట్లో లక్షల కోట్ల డబ్బు పంపిస్తున్నారట. ఎందుకు పంపిస్తారు? జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇంకా వేరే మంచి కార్యక్రమం వాడండి. ఒంటి నిండా పాన్స్ పౌడర్ చూసుకోగానే భస్మం అయిపోతుంది. భస్మం ఎంతసేపు ఉంటుందో మాకు తెలుసు, పెద్దవాళ్ళ దగ్గర చూసాం. భస్మం గురించి తెలుసుకోండి ఫస్ట్. ఈమె ఒంటి నిండా కారు నిండా కపాలాలు పెట్టుకుంటారు, కపాలాలు పెట్టుకుంటుంది, కారు నిండా త్రిశూలాలు పెట్టుకుంటుంది, కత్తులు పెట్టుకుంటుంది, దాంతోపాటు విభూది పెట్టుకుంటుంది. అట్లా విభూది పెట్టుకుంటారు. ఎవరైనా నార్మల్ పూజ చేసుకుని విభూది పెట్టుకోవచ్చు, పూజ చేసుకోకుండా విభూది పెట్టుకోవచ్చు. భస్మం తెల్లంతా పెట్టుకుని తెల్లగా అవుతారా? భస్మం పాస్పోర్ట్ రుద్దుకుంటే తెల్లగా కనిపిస్తారా? అసలు ఈమెకు సాధన రాదు, అఘోరి కాదు. ఏదో 4 దగ్గరికి పోయి అక్కడికి మనం పోతాం, రిషికేష్ కానీ లేకుంటే అమర్నాథ్ యాత్ర కానీ అక్కడ సైడ్ పోయేటప్పుడు రోడ్ల మీద వాళ్ళు కొంతమంది ఏం చేయలేక పంచాతగాక ఒళ్ళంతా విభూది పూసుకొని మాతాజీ కూర్చు కానీకెళ్ళి దిగం అని చెప్పి అడుగుతారు చూడు, భిక్షాటన చేస్తారు చూడు. ఆ పరిస్థితి అక్కడ భిక్షాటన చేసేది. ఇక్కడ నమ్మి ఏదో చేస్తుంది, ఏదో ఉంది, మేము వెనక శక్తి ఉందని చెప్పేసి అందరూ అక్కడ ఎద్దులు పదులు వేసేవాళ్ళు
లక్షలు వేస్తున్నారు ఇక్కడ. రూపాయలకు లక్షలు తేడా లేకుండా రోడ్ల మీదకి వచ్చి కొట్లాట. ఇంకోటి అడుగుతాను, అసలు కపాలను పెట్టుకోవడానికి ఒక కపాలం నీ దగ్గర ఉందంటే ఆ కపాల పెట్టుకోవడానికి అర్హత కావాలి. నీకు అర్హత తెలుసా? అసలు కపాల సిద్ధి ఏంటో తెలుసా నీకు? ఒకటి సంకలేసుకుని తిరుగుతావు కదా, కపాల సిద్ధి ఏంటో తెలుసా? అసలు అఘోర ఎన్ని సంవత్సరాలకు ఒక అఘోర అవుతుంది మొత్తం సాధనలోకి వచ్చినప్పుడు తెలుసా నీకు విషయం? ఇవన్నీ విషయాలు పెద్దల నాటి తెలుసుకున్న తర్వాత మాట్లాడుతున్నాను. జనాలు మీరు కూడా జనాలు అరే పోలీస్ ఆఫీసర్స్ ఏంటి, మీకు యూనిఫామ్ ఉంది, మీకు అధికారాలు ఉన్నాయి, మిమ్మల్ని అమ్మనా బూతులు తిడుతుంటే మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు? తన్ని లోపలేయక హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే ఇలాంటివి చేస్తుంది. రోడ్ల మీద జనాలను కొట్టడం, ఎప్పుడప్పుడు కోపానికి రావడం. శాంతానికి ఒక ప్రతిరూపమే అఘోరం. ఎంత శాంతంగా ఉంటుందో తెలుసా? అఘోరంగానే రారు, కత్తులు పట్టుకుని కొట్లాడరు. సాధనలో ఒక భాగం. శ్మశానం మీద కూర్చొని కానీ, శ్మశానంతో కానీ, శవం కాలుతున్నప్పుడు చేసే సాధన కానీ ఒక్కొక్క దాంట్లో ఒక రకాలు ఉన్నాయి. ఈమె చేసే పిచ్చి పనులు నేను ఎక్కడ చూడలేదు. ఎంతమందిని అడిగినా సరే ఇది కాదు, ఇదంతా పిచ్చిది, ఏ సాధనలో ఇలా ఉండదు. వాళ్ళు అక్కడ సంబంధించిన వాళ్ళతో కూడా అడిగిన. నేను లాస్ట్ టైం ప్రీవియస్ ఇంటర్వ్యూలు మీకు ఆల్రెడీ చేసినప్పుడు చెప్పిన, ఏం రాదు ఈమెకు, నేను అడిగిన దానికి ఒక సమాధానం లేదు. అప్పటిదాకా నేను ఇంటర్వ్యూ కూర్చున్న ముందు జనాలు రోడ్డు మీద అందరూ ఉన్నారు, ఆ గుట్ట మీద వాళ్ళందరూ కాలు మొక్కడు, బొట్టు పెట్టుడు ఇవన్నీ అయినాయి. నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు, ఒక 100 మంది దాకా నా ముందు నుండి. ఏంటి సార్ ఒక్క మాట మీరు అడిగితే చెప్తలేదు, దొంగ దొంగ బాగుంది. పక్కన ఉన్న జనాలకు అర్థమైంది. ఇన్ని లక్షల మంది చూసి మీకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ మనం కూడా కొద్దిగా మారాలి. అది ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, అవాస్తవం అని నేను బస్వం చేస్తాను, నాశనం చేస్తాను. 4 రోజులు ఆగండి, కుంభంలో నుంచి 12 లక్షల మంది వస్తున్నారు. ఈ మతానికి సంబంధించిన వాళ్ళని నరికి చంపేస్తా. ఓపెన్గా వీడియోలకు వచ్చి రకరకాలుగా. ఏరి 12 లక్షల మంది ఏరి? వాళ్ళకేం పని పాట లేదా? నువ్వు చేసే పిచ్చితనాన్ని వాళ్ళు వెనకాల వస్తారా? ఏంది నేను ఆత్మార్పణ చేసుకుంటా, చేసుకో. అగ్గి లేకుండా అసలు నువ్వు ఏది ముట్టించకుండా ఒక అగ్నిగుండాన్ని ప్రజ్వలన వచ్చా నీకు? అసలు మంత్రం అంటే ఏంది? మంత్రసిద్ధి ఎట్లా తీసుకోవాలి? ఒక అఘోరకి సిద్ధి ఎప్పుడు అవుతుంది? సిద్ధి అంటే ఏంది అసలు? అరే ఒక ఆడపిల్లని తీసుకుపోయి మ్యాన్పేట్ చేసి ఏదో మరుగుమంది ఏదో పెట్టి 4 ఆకులు తెలిసి ఉంటే మరుగుమంది పెట్టేసి ఆడపిల్లని తీసుకొచ్చి రకరకాలుగా వేసి ఇబ్బంది పెట్టి మళ్ళీ మీడియాలకి, ఎప్పుడు మీడియాలోకి పనిపట్టలేదా జనాలకి? జనాలు మీరు కూడా ఆలోచించండి. ఆ అమ్మాయికి కూడా అసలు ఆలోచించాల్సిందే, ఏది నిజం ఏది చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకుందండి అమ్మాయి. వాళ్ళ ఇంట్లోకి వచ్చి బీర్లు తాగడము, నాన్ వెజ్ తినడము, పిచ్చితనం. అన్ని కపాలాలు పెట్టుకొని, కారెండ పెట్టుకొని, కారెండ స్టిక్కర్లు వేసుకొని ఒక వింత జంతువులాగా తయారంగానే అఘోర అయిపోయిందా? అసలు అఘోరకి దేహం మీదనే ఇంట్రెస్ట్ ఉండదు. అఘోరతత్వం తీసుకున్న ముందే పిండ ప్రదానం చేపిస్తారు. నీ శరీరానికి కానీ, నిన్ను పుట్టించిన తల్లిదండ్రులకు కానీ నీకు ఎలాంటి బాధ్యత లేదు. ఇప్పటి నుంచి నువ్వు శవంతో, చచ్చిపోయిన శవంతో సమానం, నువ్వు పరమాత్మలో కలిసిపోతావు అని చెప్పేసి మొత్తం అవన్నీ తీసుకొని రకరకాలు ఉంటాయి దీంట్లో. పిండ ప్రదానం చేయించిన తర్వాత నీకు గురువు ఉపదేశం ఇస్తాడు. కనీసం ఆ ఇంగిత విధానం అని ఉందా? షోకులు, రకరకాల షోకులు, రకరకాల కథలు, పాంక్ పౌడర్లు. కొన్ని శ్మశానాలలో ఈ కపాలలు అమ్ముతారు. ఆడికి పోయే 1000, 2000, 5000 ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కపాల తీసుకొని కార్లో పెట్టుకొని నేను పూజ అన్నీ పెట్టుకొని పూజ చేస్తాను. తిరిగి కొడితే తాట తీరుతుంది. కపాల పూజలు అంటే కపాల పూజలు. కపాల పూజ ఎప్పుడు చేస్తారు? ఆ సిద్ధి ఉన్న తర్వాత అంత దమ్ము నీకుందా? జనాలను పిచ్చోళ్ళని చేసి, జనాలు ఏదో చేసి అంబుస్తా అంబుకు అని ఆత్మార్పణ చేసుకో, చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. జనాలకు వచ్చి పెట్రోల్ పోసుకొని, కిరసనాలు పోసుకొని ఆత్మార్పణ కాదు. అందరు జనాలు మీరన్నా కనీసము లక్షల అకౌంట్లు వేస్తున్నారట, కోట్ల పంపిస్తున్నారట. ఎందుకు జనాలు వేస్తున్నారు? ఓ మంచి కార్యక్రమాన్ని వాడండి. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు వాడండి. ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళకు వాడండి.
చిన్నపిల్లలు కొంతమంది ట్రీట్మెంట్ కోసం బాధపడుతున్నారు, వాళ్ళకు వాడండి. కొంతమంది చదువుకోలోకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు వాడండి. ఈమెకు ఎందుకు వేస్తున్నారు డబ్బులు? అసలు మీరంతా అంత డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఆల్రెడీ మీకు ఇంత ముందుకి ఈమెకి ఏం రాదు అని చెప్పేసి నిరూపించిన వాళ్ళని. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే చూడండి. పిచ్చోళ్ళలాగా మీరు కూడా కావకండి, ఆమెలాగా పిచ్చోళ్ళ మీరు మారకండి. హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేయడానికే ముందుకొచ్చింది. మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది. తప్పు జరిగితే చూడడానికి వ్యవస్థలు ఉన్నాయి. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పి జనాలకు తెలుసు. అలాంటి కొంతమంది పిచ్చితనంగా ఈ మాట వింటున్నారు. జనాలు కూడా మీరు కూడా ఆలోచించారు. ఇట్లా బూటక మాటలు, బూటక వేషాలు ఇవన్నీ ఉండవు. అసలు నిజమైన అగోర దగ్గర ఇలాంటి పిచ్చి కథలు ఉండవు, ఇలాంటి పిచ్చి వేషాలు ఉండవు. కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవహారాలు, వాళ్ళ పద్ధతి వేరు. ఇట్లా రోడ్ల మీదకి వాళ్ళ దగ్గర పడితే తీసుకోరు, కత్తితో నరికేస్తా, కొడతా. దొరికితే షాపులలో పోతే కత్తులు దొరికాయా? పోలీసులు కూడా తీసి లోపలేసి నూక్తే సరిగా అవుతారు. ఎందుకు వదిలిపెడుతున్నారు అర్థం కావట్లే పోలీసులు కూడా. అసలు వాళ్ళు పట్టించుకో, వాళ్ళ దగ్గర పోయినప్పుడే వాళ్ళని తిట్టినప్పుడే లోపలేసి తన్ని లోపలేయాల్సింది. అసలు వాళ్ళు కూడా హిందూ ధర్మానికి గౌరవం ఇచ్చి వాళ్ళ చిన్న కేసు పెట్టి వదిలిపెట్టి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళు జనాల మీకు ఇట్లా పిచ్చితనం చేస్తున్న లోపలేసి ఉంటే ఇప్పటికే దరిద్రం పోయేది. జనాలారా ఇప్పటికైనా మీరు మారండి, ఈ పిచ్చితనాన్ని వదులుకోండి. అఘోర కాదు, అసలు ఏం రాదు. నేను చెప్తున్నా ఈమెకి ఏం రాదు. కావాలంటే మీకు ఈమె కంటే అఘోర ఎలా ఉంటాడో నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూడండి. నేను కావాలంటే మీకు అన్ని చూపిస్తా. వాళ్ళది ఎలా ఉంటుంది, ఈ పిచ్చి ఆమె ఎలా ఉంటుంది. అఘోర తత్వాలు కాదు ఇవి, అఘోర కానీ కాదు. కుంభమేళలో వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వస్తే తాట తీసి పెడతా అని చెప్పేసి రెడీగా ఉన్నారు వాళ్ళు. పోవట్లే, పిలిచిన పోవట్లే అక్కడ దగ్గరికి. తంతరు. అక్కడ పెద్దలతో కూడా మాట్లాడే కొంతమందితో ఇట్లా జరుగుతుందని అడిగారు. తంతరు, తన్ని వదిలిపెడతారు. అక్కడలకైనా సస్పెండ్ చేస్తారు, తన్ని లోపలికి రోడ్డు మీద నూకుతారు, కేసు పెడతారు. వాళ్ళే తప్పు చేసే శిక్ష వాళ్ళు మామూలుగా ఉండదు. వాళ్ళ దాంట్లో పోతలేదు, దొరకబట్టి వేస్తారు లోపల. జనాలారా మీరైనా మారండి, మీరైనా తెలుసుకోండి. ఎవ్వరు దొంగ, ఎవ్వరు మంచోళ్ళు అనేది మినిమం తెలుసుకోండి. ఇన్ని రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి అన్ని కథలు పడుతుంది, ఇన్ని పిచ్చి పిచ్చి చేసేది ఇస్తుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. కనిపిస్తే తన్ని పోలీసునికి అప్పచెప్పండి, పోలీసు డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, కాలేజీలు కట్టి అప్పచెప్పండి. ఇలాంటి వాళ్ళు ధర్మానికి, సమాజానికి చేటు. థ్యాంక్ యూ వెరీ మచ్.